సర్వతీర్థమయీ మాతా సర్వదేవమయ పితా తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తాహి నిత్యతః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం అదే ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడ్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగ చేసుకుంటున్నాము, ఏదో అల్లుడిని పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటట్టు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము. ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకుని తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. రైట్. ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి. అది 14వ తారీఖు సెప్టెంబరు. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు. కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు. ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధికులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి, నేను మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుండవుతాను. మిగతా మా అన్నలు చేసుకోవడానికి, మా మేనమావలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరపు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ, పుష్కరాలలోనూ, కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తోంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, మీన రాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మీన రాశిలోనే శని గ్రహ సంచారం జరుగుతున్నది. ఇది ఏలినాటి శని
మీనరాశి వారికి ఉన్నట్టే. వక్రగతిలో ఉన్న ఏ గ్రహంలో ఉన్న డిగ్రీలు మారలేదు, అక్కడి నుంచి రాశి మారలేదు కాబట్టి అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ జన్మంలోనే కాబట్టి శారీరకమైన ఇబ్బందులు అంటే అనారోగ్యాలు, యాక్సిడెంట్లు ఇట్లాంటివి జరిగేటటువంటి మొత్తం మీద శరీరానికి సంబంధించినటువంటి అనుభావం అంటారు దాన్ని. కాబట్టి ఆ విధమైనటువంటి బాధలు, శారీరక సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా ఖర్చులు, ఒక బాధకు ఒక బాధ, ప్రతిదానికి ఖర్చు అనేది ఒకటి ఉంది కదండి. అది లింక్ లేదే ఏది ఏ ఒక్క బాధ ఉండదు మనిషికి. కాబట్టి ఈ శరీర అనారోగ్యం ఎప్పుడైతే వచ్చిందో అటువంటి ఆర్థిక ఇబ్బందులు మామూలు ఉంటాయి. ఇవన్నీ ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నది. మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే మీనరాశి వారికి చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం 18 రోజుల పాటు జరుగుతున్నది. ఈ చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు చదువు, భూమి, గృహము ఇత్యాది కొనలేరు, అమ్మాలంటే అమ్మలేరు. అలాగే దీన్ని రియల్ ఎస్టేట్ ని వృత్తిగా చేసి జీవించే వారికి ఇందులో ఈ నెలలో కష్టము, బేరం గిరాకీలు తగలవు, అమ్మలేరు, కొనలేరు. ఒకవేళ వ్యాపారస్తులే కాదు, మీ సొంతాన్ని మీరు అమ్ముకోవాలన్నా అమ్ముకోవడం కష్టం అవుతుంది, కొనాలన్నా కొనడం కష్టం అవుతుంది. ఈ విధమైన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి 12 రోజుల పాటు పంచమ స్థానంలో ఉన్నారు. ఆ పంచమ స్థానంలో ఉన్నప్పుడు మా సంతానం చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటం, గాయాలు తగ్గించుకోవటము, కొన్ని దుష్ట స్నేహాలు చేయటం, ఇట్లాంటివన్నీ మనకి పిల్లల మీద చెడు ప్రభావం చూపిస్తాడు 12 రోజుల పాటు. ఇక గురువును కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన పంచమ స్థానంలో ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుంది. పిల్లల మీద బాగా చదవటము, మంచి మార్కులు తెచ్చుకోవటము, తండ్రిగా యాజ్ ఏ పేరెంట్స్ గా వీరితో మీ తల్లిదండ్రులు ఏ విధంగా మన పిల్లవాడు క్లాస్ లో ఫస్ట్ ఉండాలని అనుకుంటారో ఆ రేంజ్కి ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది చదువులో పిల్లవాడు. అలాగే గుళ్ళు గోపురాలు తిరగటం, ఆ దేవుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఈ ఇతని మీద పడటము, ఈ బాలుడి మీద, సంతానం మీద పడటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంత చక్కటి ఫలితాలన్నీ కూడా మంచి స్నేహాలు చేయటము, బుద్ధి బలం బాగా పెరగటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పంచమ స్థానంలో గురువు ఉండటం వలన. ఇకపోతే 6వ స్థానంలో బుధుని యొక్క సంచారము 7 రోజులు, 8వ స్థానంలో ఒక 23 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఈ మీనరాశి వారికి. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు తీరిపోతాయి, కొత్త అప్పులు చేసినా ఉపయోగపడతాయి. ఈ విధమైన పరిస్థితి ఉంటే 23 రోజులు బట్టి మీకు 7వ స్థానంలోకి వచ్చాక మీకు భార్యాభర్తల యొక్క అన్యోన్యత పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా బుధుని యొక్క సంచారం వల్ల మీకు, సప్తమ స్థాన సంచారం వల్ల, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా మంచి ఏకాభిప్రాయం ఏర్పడటం ద్వారా మంచి లాభాలు పొందగలుగుతారు. అట్లాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో 17 రోజులు చాలా మంచి ఫలితాలు ఆయన కూడా ఇస్తారు. శరీర ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయటం ఇవన్నీ చేస్తారు. అలాగే తదుపరి ఆ రవి అక్కడి నుంచి బయలుదేరి 13 రోజుల పాటు సప్తమ స్థానంలోకి వస్తారు. ఇక్కడికి వచ్చాక భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఏకాభిప్రాయం లేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా 6వ స్థానంలోనే కేతుగ్రహ సంచారం, ఈయన నెలంతా అక్కడే ఉంటాడు. 6వ స్థానంలో ఆయన కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు తీర్చేయగలుగుతాం, కొత్తగా అప్పు కావాలంటే లభ్యం అవుతుంది, దాన్ని మనం సద్వినియోగం అవుతుంది. దాని ద్వారా ఇల్లు కొనుక్కోవటమో లేకపోతే మరి ఏదో ఏదో అప్పు చేశారంటే ఊరికే చేయరు కదా, ఖాళీ కూర్చునేవాడు అప్పు చేస్తాడు. ఒక ఇల్లు కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం, లేకపోతే ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం కూడా నెరవేరుతుంది ఈ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల. ఇంత శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే
శుక్ర గ్రహ సంచారం గురించి మనం తీసుకున్నట్టయితే 2 రోజులు సప్తమ స్థానంలో ఉంటాడు. ఆ 2 రోజులు భార్యాభర్తల మధ్య కొద్దిగా ఎడమొహం పెడమొహంగా ఉంటారు. తర్వాత ఆయన 8వ స్థానంలో అయినటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ 28 రోజులు ఉంటారు. ఆ 8వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మరలా భార్యాభర్తలు ఇద్దరు ఆ ఎడమొహం పెడమొహం తీసుకుని ఒకటైపోతారు. అలాగే కొన్ని సుఖాలు అన్నీ కలుగుతూ ఉంటాయి. మంచి మంచి అనుభవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ధన లాభం వస్తుంది. అనేక రకాలుగా ఈ శుక్రుడు ఉపయోగపడుతూ ఉన్నాడు. అంటే 28 రోజులు మోస్ట్ ఆఫ్ ది డేస్, అంటే నెలలో ఎక్కువ రోజులు, ఇంచుమించుగా నెల అనుకుందాం. ఈ విధంగా శుక్రుడు అనుకూలంగా ధన ఆదాయానికి కూడా ఇక్కడ కారకుడు అవుతున్నాడు కాబట్టి 8వ స్థానంలో ఉండి, అంటే ధన నష్టం జరగకుండా ఉంటే ఇంకా ధనం మిగిలినట్టే కదా. అది రావటానికి అనేది పక్కన పెడదాం, ధన నష్టం జరగదు కాబట్టి ఇక్కడ మీరు షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు పెట్టవచ్చు. అట్లాగే ఈ కళల్ని ఆధారంగా చేసుకుని జీవించేటటువంటి వారి యొక్క జీవన విధానాన్ని కూడా ఈయన చాలా చక్కబరుస్తాడు. వాళ్ళకి ఒక అప్లిఫ్ట్ ఇస్తాడు. వాళ్ళకి అంటే ఉన్నత స్థితికి చేరుస్తాడు. ఈ విధంగా ఆ శుక్రుడు కూడా వీరికి అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. 28 రోజులు అంటే మరి పూర్తిగా అన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే ఏ ఏ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి వీరికి అని ఆలోచించినట్టయితే ఇక్కడ మనకి వీరికి గురువు నెలంతా 5వ స్థానంలో ఉన్నారు కదా, ఆయన మొత్తం పూర్తి నెలంతా అనుకూలుడే. బుధుడు పూర్తి నెలంతా అనుకూలుడే. అలాగే కేతువు నెలంతా అనుకూలుడే. శుక్రుడు 28 రోజులు, అంటే పూర్తిగా ఈయన కూడా సుమారుగా 2 రోజులు వదిలిపెడదాం. ఆ 2 రోజులు పెడితే మొత్తం నెలంతా ఈయన కూడా 4 గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. ఇకపోతే రవి 17 రోజులు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు. మొత్తంగా చెప్పుకోవాలి అంటే 4 గ్రహాలు పూర్తి అనుగ్రహము, 1 గ్రహం పాక్షికంగా ఉన్నాయి కాబట్టి వీరికి కూడా చాలా బాగుందని చెప్పడంలో ఎటువంటి సంశయము లేదు. కాబట్టి వీరు కూడా ఈ విధమైన మనం చెప్పుకున్న వాటిని మరొక్కసారి వినండి. మీరు ఇందులో నా పెట్టుబడి పెట్టాలన్నా, మరి ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, మరి ఏం చేయాలన్నా ఇప్పుడు చెప్పిన దాన్ని మరొకసారి వినండి. దానికి తదనుగుణంగా మీ నిర్ణయాలు మార్చుకోండి. అదే మార్చుకోవటమో లేకపోతే అమలు చేయటమో చేయండి. అలాగే కొన్ని గ్రహాలు ఉంటాయి, ఖచ్చితం, అది అందులో సందేహమే లేదు. కాబట్టి ఆ నవగ్రహాల యొక్క ప్రార్థన ప్రతి నిత్యము 1-2 నిమిషాలు కేటాయించండి. అన్ని మీ దారిలోకి వస్తాయి, అన్ని శుభాలు దొరుకుతాయి. శుభం భూయాత్.